నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించేది మన డిఎన్ఏ టీవీ. మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం, డిఎన్ఏ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అసెంబ్లీలో సగౌరవంగా అడుగుపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీ మెట్లకు నమస్కరించి సభలోకి ప్రవేశించిన చంద్రబాబుకు ఘన స్వాగతం పలికి అభినందన తెలిపిన ఎమ్మెల్యేలు. అసెంబ్లీలో ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చే చౌదరితో ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యేలు. చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్, ఇతర ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం చేసిన వైనం. అసెంబ్లీలో వైసీపీ చేసిన విజ్ఞప్తికి ఓకే అన్న టీడీపీ. వైసీపీ అభ్యర్థులకు మాజీ ముఖ్యమంత్రి జగన్ కారు లోపలికి రావడానికి టీడీపీ ఆమోదం. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన మాజీ ముఖ్యమంత్రి జగన్. రాష్ట్ర నూతన డీజీపీగా సిహెచ్ ద్వారకా తిరుమలరావు బాధ్యతల స్వీకరణ. పలువురు అధికారులు ఆయనను కలిసి పుష్పగుచ్చం అందచేసి శుభాకాంక్షలు తెలిపిన వైనం. ప్రపంచ యోగా గురువుగా భారత్ మారిందని ప్రధాని మోదీ తెలిపారు. యోగా ప్రాముఖ్యత రోజురోజుకు పెరుగుతుందని చెప్పారు. ప్రజలతో కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో 50,000 మంది పాల్గొన్నారు. శ్రీనగర్లో ఒక శక్తి ఉందని, యోగా ద్వారా దానిని మరింత పెంచుకోవచ్చని తెలిపారు. గత 10 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం జరుపుకుంటున్నామని చెప్పారు. 2014లో తొలిసారి తాను అంతర్జాతీయ యోగా దినోత్సవం గురించి ఐక్యరాజ్య సమితిలో ప్రతిపాదించానని తెలిపారు. భారతదేశ ప్రతిపాదనకు 177 దేశాలు మద్దతిచ్చాయని చెప్పారు. ఇదొక రికార్డని తెలిపారు. అప్పటి నుంచి యోగా దినోత్సవం సరికొత్త రికార్డులు సృష్టిస్తూనే ఉందని తెలిపారు. విదేశాల్లో యోగా చేసేవారి సంఖ్య క్రమంగా పెరుగుతుందని వెల్లడించారు. యోగా నేర్పించేందుకు వందల సంఖ్యలో సంస్థలు వెలిశాయని అన్నారు. జర్మనీలో ప్రస్తుతం 1.5 కోటి మంది నిత్యం యోగా చేస్తున్నారని తెలిపారు. యోగా నేర్చే మహిళలకు పద్మశ్రీ పురస్కారం కూడా దక్కిందని అన్నారు. మన దేశంలోని అనేక వర్సిటీలు యోగా కోర్సులు ప్రారంభించాయని చెప్పారు. యోగా ఇవాళ కోట్ల మందికి దైనందిన కార్యక్రమమైంది. యోగా ప్రాముఖ్యతను అనేక దేశాల నేతలు తనను అడిగారని తెలిపారు. యోగా వల్ల శారీరకంగా, మానసికంగా మార్పులు వస్తాయని తెలిపారు. నేడు 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని కోరారు. యోగా దినోత్సవం సందర్భంగా ప్రపంచ నలుమూలలా యోగా చేస్తున్న అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ये जो दृश्य है, ये पूरे विश्व के मानस पटल पर चिरंजीव रहने वाला दृश्य है. अगर बारिश न होती तो शायद इतना ध्यान नहीं जाता जितना बारिश के बावजूद भी. और जब श्रीनगर में बारिश होती तो ठंड भी बढ़ जाती है. मुझे भी स्वेटर लगाना पड़ा. आप लोग तो यहीं के हैं, आप आदी हैं, आपके लिए कोई तकलीफ का विषय नहीं होता है. लेकिन बारिश के कारण थोड़ा विलंब हुआ. हमें इसे 2-3 हिस्सों में बांटना पड़ा. उसके बावजूद भी विश्व समुदाय को सेल्फ के लिए और सोसाइटी के लिए योगा का क्या महात्म्य है, योग जिंदगी की सहज प्रवृत्ति कैसे बने. जैसे टूथब्रश करना हमेशा का क्रम बन जाता है, बाल संवारना हमेशा का क्रम बन जाता है, उतनी ही सहजता से योग जीवन से जब जुड़ता है एक सहज क्रिया बन जाता है तो वो प्रतिपल उसका बेनिफिट देता रहता है. कभी कभी जब ध्यान की बात आती है,
वो योग का हिस्सा है। तो ज्यादातर लोगों के मन में ऐसा रहता है कि कोई बड़ी स्पिरिचुअल जर्नी है, कोई अल्लाह को प्राप्त करने का या ईश्वर को प्राप्त करने का या गॉड को प्राप्त करने का, साक्षात्कार करने का एक कार्यक्रम है। और तब जाकर के लोग, अरे भाई ये तो मेरे से नहीं हो सकता, मैं तो सामान्य मानवी हूं, वो रुक जाता है। लेकिन अगर इसको सरलता से समझना है, ध्यान को, जो बच्चे स्कूल में पढ़ते होंगे, हम भी जब स्कूल में पढ़ते थे, दिन में 10 बार हमारे टीचर कहते थे, भाई ध्यान रखो जरा, ध्यान से देखो, ध्यान से सुनो, अरे तुम्हारा ध्यान कहाँ है। ये ध्यान जो है ना, वो हमारे कंसंट्रेशन, हमारा कितना फोकस है चीजों पर, हमारा मन कितना केंद्रित है। గౌరవ సభలోకి సీఎం చంద్రబాబు అడుగు పెట్టగానే సభ్యులు లేచి నుంచొని హర్షధ్వానాలు చేస్తూ కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులు స్వాగతం పలికారు. అంతకుముందు అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్ద సీఎంకు స్వాగతం పలికారు. అసెంబ్లీ మెట్లకు ప్రణమిల్లి చంద్రబాబు నమస్కారం చేశారు. భావోద్వేగ సన్నివేశంతో అనేక మంది ఎమ్మెల్యేలు హర్షధ్వానాలు చేశారు. అసెంబ్లీ లోపలికి పూర్ణ కుంభంతో చంద్రబాబుకు వేద పండితులు స్వాగతం పలికారు. తన ఛాంబర్లోకి వచ్చిన వెంటనే చంద్రబాబుకు పండితులు ఆశీర్వచనం చేశారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నారా చంద్రబాబు నాయుడు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సీఎం చంద్రబాబు నాయుడు 2.5 తర్వాత అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. వైసీపీ నేతల సూటిపోటి మాటలతో హర్ట్ అయిన ఆయన సీఎంగానే మళ్లీ అడుగు పెడతానని 2021లో ఆయన శపథం చేశారు. సమావేశాల ప్రారంభం నేపథ్యంలో అసెంబ్లీకి చంద్రబాబు వచ్చారు. ఈ క్రమంలో భావోద్వేగ దృశ్యాలు కనిపించాయి. తొలుత అక్కడ మెట్ల వద్ద ప్రణమిల్లి లోపల అడుగుపెట్టారు. అనంతరం శాసనసభ పక్షనేత కార్యాలయంలో పండితులు ఆయనకు వేదాశీర్వచనం చేశారు. అసెంబ్లీలో తొలుత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు. ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చే చౌదరి వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఇతర నేతలు సైతం ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని,
నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నారా లోకేష్ అనే నేను శాసనసభ సభ్యుడినైన ఎన్నిక అయినందుకు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమ అధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాలను శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నారా లోకేష్ అనే నేను సభ నియమంలో కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత కొత్త శాసనసభ కొలువు తీరింది. ఇవాళ ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ హాజరయ్యారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అక్షర క్రమంలో కాకుండా మంత్రుల తర్వాత జగన్ కు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఇవ్వాలన్న వైసీపీ అభ్యర్థనకు చంద్రబాబు అంగీకరించారు. దీంతో మంత్రుల ప్రమాణం ముగియగానే జగన్ ప్రమాణ స్వీకారం పూర్తి చేశారు. అంతకుముందు వైసీపీ అభ్యర్థన మేరకు జగన్ కారును కూడా లోనికి అనుమతించారు. అయితే అందరిలాగా జగన్ అసెంబ్లీ ప్రాంగణం మెయిన్ గేటు నుంచి కాకుండా వెనక గేటు నుంచి రావడం చర్చనీయాంశంగా మారింది. జగన్ గతంలో సీడ్ యాక్సెస్ రోడ్డు నుంచి మందడం మీదుగా సభకు వచ్చేవారు. అయితే అమరావతి రైతుల నుంచి నిరసన ఎదుర్కోవాల్సి వస్తుందన్న ఉద్దేశంతో జగన్ వేరే మార్గం నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్నప్పటికీ సభ ప్రారంభమైన 5 నిమిషాల తర్వాత జగన్ లోపలికి వెళ్లారు. తన ప్రమాణ స్వీకారానికి సమయం వచ్చినప్పుడు మాత్రమే సభలో అడుగుపెట్టి ప్రమాణ స్వీకారం పూర్తి చేశారు. అంతకుముందు అసెంబ్లీ వద్దకు చేరుకున్న జగన్ కు చేదు అనుభవం ఎదురైంది. జగన్ కారును చూసిన వెంటనే కొందరు జగన్ మామయ్య అంటూ పెద్దెత్తున నినాదాలు చేశారు. వైఎస్ జగన్మోహన్ అనే నేను, జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రాష్ట్ర నూతన డీజీపీగా సిహెచ్ ద్వారకా తిరుమలరావు బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీ ఎండీగా ఉన్న ఆయన్ను కోఆర్డినేషన్ విభాగం డీజీపీగా నియమించి పోలీస్ దళాల అధిపతిగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. మంగళగిరిలోని కార్యాలయంలో ఈ ఉదయం ఆయన బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర నూతన డీజీపీగా సిహెచ్ ద్వారకా తిరుమలరావు బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీ ఎండీగా ఉన్న ఆయన కోఆర్డినేషన్ విభాగం డీజీపీగా నియమించి పోలీస్ దళాల అధిపతిగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ ఉదయం మంగళగిరిలో ఆయన డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. తొలుత పోలీస్ సిబ్బంది ఆయనకు గౌరవ వందనం చేశారు. అనంతరం తన ఛాంబర్లో డీజీపీగా బాధ్యతలు చేపట్టారు. పలువురు అధికారులు ఆయనను కలిసి పుష్పగుచ్చం అందజేశారు. 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారైన ద్వారకా తిరుమలరావు ప్రస్తుతం రాష్ట్ర క్యాడర్
ఐపీఎస్ అధికారుల్ని సీనియారిటీ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. కర్నూలు ఏఎస్పీగా మొట్టమొదటిసారి పోస్టింగ్ చేపట్టారు. ఆ తర్వాత కామారెడ్డి, ధర్మవరంలో ఏఎస్పీగా పనిచేశారు. నిజామాబాద్ జిల్లా ఆపరేషన్స్ విభాగం అదనపు ఎస్పీగా కీలక బాధ్యతలు చేపట్టారు. ఎస్పీగా పదోన్నతి పొందాక అనంతపురం, కడప, మెదక్ జిల్లాతో పాటు విజయవాడ రైల్వే, సిఐడి, సిబిఐ విభాగాల్లో ఎస్పీగా పనిచేశారు. అనంతపురం, హైదరాబాద్ రేంజ్లతో పాటు ఎస్ఐఐబిలో డీఐజీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆక్టోపస్ కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ విభాగాల్లో ఐజీగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్, రాష్ట్ర విభజన తర్వాత విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. 2021 జూన్ నుంచి ఆర్టీసీఎండీగా ఉన్నారు. తిరుమలరావుకు నిక్కచ్చిగా వ్యవహరించే సమర్థ అధికారిగా పోలీస్ శాఖలో గుర్తింపు ఉంది. మాజీ ముఖ్యమంత్రి జగన్ కు చేదు అనుభవం ఎదురైంది. అసెంబ్లీ మెయిన్ గేటు నుంచి కాకుండా వెనక గేటు నుంచి ప్రాంగణంలోకి ఆయన రావడంతో జగన్ కారును చూసిన వెంటనే కొందరు జగన్ మామయ్య అంటూ పెద్దెత్తున నినాదాలు చేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దారుణ పరాభవం ఎదుర్కొన్న జగన్ సారథ్యంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది. ఆ పార్టీ పట్టుమని 11 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. దీంతో ప్రతిపక్ష హోదా కోల్పోయింది. ఈ నేపథ్యంలో మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత జగన్ ప్రమాణ స్వీకారానికి అనుమతినిచ్చాలని, ఆయన కారును కూడా లోపలికి అనుమతిచ్చాలంటూ వైసీపీ నుంచి వచ్చిన అభ్యర్థనకు చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. ఈ విషయాన్ని శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. ఈ రోజు వరకు జగన్ కారును లోపలికి అనుమతించాలని నిర్ణయించారు. అలాగే మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత జగన్తో ప్రమాణ స్వీకారానికి ఓకే చెప్పారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు సుజనా చౌదరి శుక్రవారం భవానీపురం పశ్చిమ ఎన్డీఏ కార్యాలయంలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. తానే స్వయంగా యోగాసనాలు చేశారు. యోగా చేయటం వలన మానసిక దృఢత్వంతో పాటు శారీరక దృఢత్వం కూడా ఏర్పడుతుందని తెలిపారు. క్రమం తప్పకుండా యోగా చేస్తే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. పశ్చిమంలో యోగా సెంటర్లను ప్రారంభించే విధంగా తాను కృషి చేస్తానని ఆయన వెల్లడించారు. బొటనవేలు నుంచి తల వరకు కూడా ప్రతి పార్ట్కి ఆక్సిజన్ పంపించే ప్రక్రియ జరిగి ప్రతి పార్ట్ కూడా యాక్టివ్గా ఉంటుంది. మన రక్త ప్రసరణ జరుగుతూ ఉంటుంది, కానీ అవసరమైనంత వరకు జరుగుతుంది. ఇది చేస్తే ఏంటంటే ప్రతి పార్ట్కి ఫ్రెష్ బ్లడ్ వచ్చేసేసి బ్యాడ్ ఎయిర్ అంటే కార్బన్ డైఆక్సైడ్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. కాబట్టి అది ఆరోగ్యానికి ఉల్లాసంగా ఉండడానికి చాలా మంచిది. ఇది ఒకటి ఏంటంటే మన హెల్త్ని ప్రెడిక్ట్ చేసుకోవడం, తర్వాత ప్రివెంటివ్ సిక్నెస్ రాకుండా అనేక రోగాలకి ఇది నివారణ. యాక్చువల్గా సర్వరోగ నివారణ అని చెప్పొచ్చు మనం కరెక్ట్గా పాటిస్తే. కాబట్టి అందరూ కూడా నరేంద్ర మోడీ గారు మొదలుపెట్టిన ఇది ఒక ఉద్యమంలాగా మొదలుపెట్టారు. ఇప్పుడు ప్రపంచం అంతా ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశంలోకి వెళ్ళినా యోగాకి అందరూ కూడా అలవాటు పడిపోతున్నారు. అంటే మానవ జాతి మొత్తం కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఇది మొదలుపెట్టడం జరిగింది. మీరందరూ కూడా ఈ ఒక్కరోజే కాకుండా రోజు యోగా చేయాలని చెప్పి మనం చేసి సెలవు. మాజీ సీఎం జగన్ వాహనాన్ని అసెంబ్లీ ప్రాంగణం లోపలికి అనుమతించాలని చంద్రబాబు నాయుడు అధికారుల్ని ఆదేశించారు. ప్రతిపక్ష నేత హోదా దక్కకపోవడంతో జగన్ గేటు బయటే కారు దిగి అసెంబ్లీ లోపలికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. అటు ప్రతిపక్షం విషయంలో సభ్యులు హుందాగా వ్యవహరించాలని ఎమ్మెల్యేలకు సీఎం సూచించారు. చిన్న చిన్న అంశాలను రాజకీయం చేయవద్దని, రాగద్వేషాలకు తావివ్వొద్దని టీడీపీ సహచరులకు బాబు సూచించారు. సార్ కొంచెం చేయండి సార్, వెళ్ళకండి, ఎదరికి వెళ్ళకండి. సైడ్ తీసుకో.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. తొలుత కొత్త సభ్యులతో ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ముందుగా టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడుతో ప్రోటెం స్పీకర్గా ప్రమాణ స్వీకారం చేయించారు. అసెంబ్లీకి ప్రణమిల్లి సభలోకి అడుగుపెట్టిన చంద్రబాబు గోరంట్ల బుచ్చయ్య చౌదరి సమక్షంలో శాసనసభ్యుడిగా ప్రమాణం చేశారు. అనంతరం డిప్యూటీ సీఎం, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. సీఎం, డిప్యూటీ సీఎం తర్వాత మంత్రులు అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత వరుసగా ప్రమాణం చేశారు. మంత్రులు తర్వాత ఎమ్మెల్యేలతో ప్రోటెం స్పీకర్ ప్రమాణం చేయించారు. శ్రీ లోకేష్ నారా, నారా లోకేష్ అనే నేను శాసనసభ సభ్యుడినైన ఎన్నిక అయినందుకు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమ అధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాలను శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నారా లోకేష్ అనే నేను సభ నియమంలో కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ మనోహర్ నాదెండ్ల, నాదెండ్ల మనోహర్ అని నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన నాదెండ్ల మనోహర్ అని నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ నారాయణ పొంగూరు, పొంగూరు నారాయణ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడినైన పొంగూరు నారాయణ అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాన్ని గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ పార్థసారథి కొలుసు,
కొలుసు పార్థసారథి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన కొలుసు పార్థసారథి అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. డాక్టర్ రామనాయుడు నిమ్మల, డాక్టర్ నిమ్మల రామానాయుడు అనే నేను. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. వైసీపీ నుంచి వచ్చిన అభ్యర్థుల్ని టీడీపీ ఓకే చెప్పింది. అసెంబ్లీ ప్రారంభం తర్వాత తొలుత కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. తొలుత చంద్రబాబు, మంత్రుల తర్వాత అక్షర క్రమంలో ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. వైసీపీ నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వం మినహాయింపునిచ్చింది. మంత్రుల తర్వాత జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అసెంబ్లీలో సగౌరవంగా అడుగుపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీ మెట్లకు నమస్కరించి సభలోకి ప్రవేశించిన చంద్రబాబుకు ఘన స్వాగతం పలికి అభినందన తెలిపిన ఎమ్మెల్యేలు. అసెంబ్లీలో ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చే చౌదరితో ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యేలు. చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్, ఇతర ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం చేసిన వైనం. అసెంబ్లీలో వైసీపీ చేసిన విజ్ఞప్తికి ఓకే అన్న టీడీపీ. వైసీపీ అభ్యర్థులకు మాజీ ముఖ్యమంత్రి జగన్ కారు లోపలికి రావడానికి టీడీపీ ఆమోదం. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన మాజీ ముఖ్యమంత్రి జగన్. రాష్ట్ర నూతన డీజీపీగా సిహెచ్ ద్వారకా తిరుమలరావు బాధ్యతల స్వీకరణ. పలువురు అధికారులు ఆయనను కలిసి పుష్పగుచ్చం అందచేసి శుభాకాంక్షలు తెలిపిన వైనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం. నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్.